నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ నేను మీ ఆదిలక్ష్మి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్కాపురానికి విచ్చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి నాయకులు ప్రజల నుండి విశేష స్పందన లభించింది హెలిప్యాడ్ వద్ద ముఖ్యమంత్రిని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్వాగతం పలికారు హెలిప్యాడ్ నుండి నేరుగా వచ్చి అమ్మవారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు దేవస్థానం వద్ద పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు తీర్థ ప్రసాదాలు అందజేసి అమ్మవారి శేషవస్త్రంతో వేదాశీర్వచనం అందజేశారు అనంతరం మెప్మా ఆధ్వర్యంలో మహిళా గ్రూపులు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించారు బ్యాంక్ రుణాల ద్వారా ఈ ఆటోలను కొనుగోలు చేసిన మహిళలకు తాళాలు అందజేశారు నెలకు ఎంత ఆదాయం వస్తుంది అని అడిగి తెలుసుకున్నారు గతంలో ఆర్టీసీలో మహిళలను కండక్టర్లుగా నియమించిన ఘనత తమదేనన్నారు ధైర్యంగా ఆటోను నడిపి డ్రైవింగ్ అనుభవం సాధించడం ద్వారా ఆర్టీసీలో కూడా మహిళలకు డ్రైవర్లుగా అవకాశం కల్పిస్తామన్నారు హ్యాండ్లూమ్ స్టాల్స్ ను సందర్శించి వాటి వివరాలు అడిగి తెలుసుకున్నారు పట్టు చీరను కొనుగోలు చేసి నగదు అందజేశారు అనంతరం అనేక మహిళలు ఏర్పాటు చేసిన అన్ని స్టాల్స్ ను సందర్శించి మహిళలతో ఫోటోలు దిగుతూ సీఎం చంద్రబాబు నాయుడు హుషారుగా కనిపించారు సీఎం రాక సందర్భంగా మహిళా శక్తిని ప్రతిబింబించే విధంగా కళారూపాలను కళాకారులు ప్రదర్శించారు మార్కాపురం ఒంగోలు గిద్దలూరు కనిగిరి ఎస్ఎన్ పాడు శాసనసభ్యులు కాందూర నారాయణ రెడ్డి దామచల్ల జనార్దన్ రావు ముత్తుముల అశోక్ రెడ్డి డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి బిఎన్ విజయ్ కుమార్ ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచల్ల సత్యనారాయణ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంక దినకర్ ఏపీ అగ్రికల్చర్ మిషన్ వైస్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాసులరెడ్డి డీజీపీ హరీష్ కుమార్ గుప్తా జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా జేసీ గోపాలకృష్ణ ఎస్పీ ఏఆర్ దామోదర్ సబ్ కలెక్టర్ వెంకట త్రివినాగ్ అధికారులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు డ్రైవింగ్ వచ్చిన వాళ్ళని ఎవరైనా తీసుకుంటాం. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు మీకు మొత్తం ఆంధ్రాలో? ఆంధ్ర మొత్తం యాక్చువల్లీ మొత్తం మీద 3 లక్షలు ఉన్నారు. దాంట్లో విమెన్ ఒక 500,000 మెంబర్స్ ఉన్నారు. ఆ విమెన్ ఇంకా పెంచాలి అని బాగా. ఇప్పుడు దేశంలో ఎక్కడ రేషియో ఎక్కువ ఉంది? కొంచెం సిటీస్లో ఎక్కువ ఉంటుంది. ఇక్కడ సిటీస్లో ఇంకా రాలేదా? ఇంకా రాలేదు. అంటే ఇప్పుడు విజయవాడలో అడ్డమ్మా థ్యాంక్ యూ రండమ్మా బైక్ ఒకటి బైక్ అమ్మ ఇంటి దగ్గర అమ్ముకుంటుండేవాళ్ళం. మొబైల్ వాటి ద్వారా మేము మామూలుగా అక్కడ ఇంటి దగ్గరే కాకుండా ప్రతి ఏరియాకి తిరిగి హ్యాండ్లూమ్ ప్రోడక్ట్ అందరికీ తక్కువ రేట్లకే ఇవ్వడానికి మేము చూస్తున్నాం సార్. మీరు కూడా కొంచెం హెల్ప్ చేయవలసిందిగా సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇప్పుడు వీళ్ళందరూ తిరుగుతారు కదా? యూపీఐ ఉంది సార్, యూపీఐ పేమెంట్ ఉంది సార్. ఓకే మేడం గారికి మామూలుగా చూడటానికి కంఫర్ట్ గా కూడా ఉంటుంది సార్. సార్ మేడం గారు కంటే సార్ సార్ మీకు పంచ్ సార్ పెద్దాపురం సిల్క్ సార్. పెద్దాపురం సిల్క్ ఓకే అమ్మా గుడ్. పంచ కండువా 2 సెట్ వస్తుంది సార్. సార్ ఇవి డ్రెస్ మెటీరియల్స్ సార్. మంగళగిరి కాటన్ సార్. ఇది మంగళగిరి సెట్ సార్. మామూలుగా టాప్ మామూలు సెట్. అన్ని ఆల్ వెరైటీస్ తీసుకున్నారా మీరు? అన్ని సొసైటీ నుంచి తీసుకొచ్చాం సార్. ఇది కాకుండా ఇంకా ఏమున్నాయి దీంట్లో? ఇంకా ఏమున్నాయమ్మా? సార్ ఇది పొందూరు ఉంది సార్.
చూపించమ్మా, పొందూరు చూపించు సార్. ఇది ఉప్పాడ పట్టు సార్, జమదాని డిజైన్ వస్తుంది సార్. సార్ ఇది పొందూరు సార్, చాలా ఫేమస్ సార్. ఇది చూడండి, ఈ కలర్. దీంట్లో ఈ కలర్ ఉందా? ఇది కూడా ఉంది సార్, బ్లూ ఉంది, దీంట్లో కలర్స్ ఉంది సార్. గ్రీన్ ఉంది, కలర్ క్లాస్ గ్రీన్ గాడి కలర్. ఇదంతా థ్రెడ్ వీవ్ సార్. ఇది ఆల్మోస్ట్ ఒక 1 వీక్ పడుతుంది సార్ చేయడానికి. బయట ఇట్స్ ఎ నిష్ మార్కెట్ సారీ సార్. కొంచెం Munama will like it. I deal with her, sir. I'm Ankur Sari. Sir, she is Archana Jajwani. Ankur Sari Sir, Hyderabad. She is a top designer, sir. She is the one voluntary మనకి డిజైన్ చేసి పెట్టింది. ఇప్పుడు మంగళగిరి పట్టు సార్. ఏది బాగుంది? ఇది మీ He is asking you. Sir, अम्मा को ये पसंद आएगा, guarantee. టిట్కో ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయాలని సిపిఎం నగర కార్యదర్శి చీకటి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఒంగోలు నగర సిపిఎం ఆధ్వర్యంలో చింతల దగ్గరలోని టిట్కో గృహ సముదాయాన్ని పరిశీలించారు. లబ్ధిదారులకు టిట్కో ఇళ్లను టిట్కో లబ్ధిదారులకు టిట్కో ఇళ్లను పూర్తి చేయాలి. అసంపూర్ణంగా ఉన్న టిట్కో ఇళ్లను పూర్తి చేయాలి. అసంపూర్ణంగా ఉన్న వాళ్ళకి వస్తువులను ఇళ్లను పరిష్కరించాలి. టిట్కో ఇళ్ల సమస్యలను గతంలో తెలుగుదేశం ప్రభుత్వం నిర్మించిన టిట్కో ఇళ్లను వైసీపీ ప్రభుత్వం విస్మరించిందన్నారు. మళ్లీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా టిట్కో ఇళ్ల పంపిణీ ఆలస్యం చేస్తుందన్నారు. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారి పేరుతో బ్యాంకులు నోటీసులు జారీ చేస్తున్నాయని, వెంటనే ఆ నోటీసులు నిలుపుదల చేయాలని పేర్కొన్నారు. టిట్కో వసతి గృహ సముదాయం దగ్గర రోడ్లు, మంచినీటి సరఫరా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జి రమేష్, తంబి శ్రీను, హుస్సేన్, మహేష్, రఘురాం, కంకనాల రమాదేవి, కల్పన తదితరులు పాల్గొన్నారు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక సమస్యల మీద ప్రజా చైతన్య యాత్రలకి ఈ రోజు నుంచి పిలుపునివ్వడం జరిగింది. ఒంగోలు నగరంలో టిట్కో ఇళ్లని సిపిఎం పార్టీ నాయకత్వ బృందం ఈరోజు పరిశీలన చేయడం జరిగింది. గత తెలుగుదేశం ప్రభుత్వం కాలంలో ఇళ్ల స్థలాలు లేనటువంటి పేదలందరూ ఇల్లు స్థలాలు అడిగితే స్థలాలతో పాటు మేము G+3 పేరుతోటి 4 అంతస్తుల భవనం కట్టి, డబల్ బెడ్రూమ్ కట్టి మేము పేదలకు ఇస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ టిట్కో ఇళ్లను ప్రారంభించడం అనేది జరిగింది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పుడు 9 మాసాలు పూర్తయింది. ఇప్పటికి కూడా మాటలు చెప్తున్నారు తప్ప ₹1 కూడా దీనికి బడ్జెట్లో కూడా కేటాయించలేదు. అందుకని టిట్కో ఇళ్లను వెంటనే పూర్తి చేయాలి. కొద్దిపాటి నిధులు కేటాయిస్తే ఈ నగరంలో ఉన్నటువంటి ఈ టిట్కో ఇళ్ళు మొత్తాన్ని వాళ్ళందరికీ గృహ వినియోగదారులకు ఇవ్వచ్చు. కొంతమంది డబ్బు కట్టుకొని బ్యాంకు ద్వారా లోన్ తీసుకొని ఆ లోన్ టైం అయిపోయి వాళ్ళంతా బ్యాంకుల దగ్గర డబ్బులు తిరిగి కడతా ఉన్నారు. కానీ వాళ్ళకు కూడా డబ్బులు చెల్లించలేనటువంటి ఇళ్లలో ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కనుక టిట్కో ఇళ్ళకి నిధులు కేటాయించి లబ్ధిదారులతో వీళ్ళకి కేటాయించకపోతే టిట్కో లబ్ధిదారులందరూ కూడా మేము సమీకరించి మేమే గృహప్రవేశాలు చేయడానికి కావాల్సిన ప్రయత్నాలు సిపిఎం చేస్తుందని చెప్పేసి, ఏదైతే పేదల సొంతింటి కళ నెరవేరుస్తానని చెప్పేసి గతంలో అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు నగర ప్రజలకు హామీ ఇచ్చినటువంటిది ఈరోజు మనం చూస్తూ ఉంటే టిట్కో ఇల్లు కోట్లాది రూపాయలు ఈరోజు మున్సిపల్ డబ్బుని వెచ్చించి ఇవి మధ్యంతరంగా ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ చూస్తూ ఉంటే టిట్కో ఇల్లు ఏదైతే పేదలందరూ వేల మంది ఈరోజు ఈ ఇళ్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. బ్యాంకుల నుంచి కూడా ఈరోజు డబ్బులు తెచ్చి కట్టినటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం 9 నెలలు అవుతున్నా కానీ ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఎవరు కూడా వీటి గురించి ఏం మాట్లాడటల్లా. వెంటనే వీటిని పూర్తి చేయాలని చెప్పేసి ప్రజా చైతన్య యాత్రలో మేము ప్రజానికాన్ని అందరిని కూడా పిలిపిస్తా ఉన్నాం. ఒంగోలు నగరంలో 2017-2018 సంవత్సర కాలంలో ఈ టిట్కో ఇళ్లను ప్రారంభించి అసంపూర్తిగా నిర్మించారు. అయితే ఈ కొంతమంది ఇళ్లలో చేరకుండానే ఇప్పటికీ బ్యాంకుల్లో డబ్బులు కడతా ఉన్నారు. ఎందుకంటే బ్యాంకులో
డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ ఇళ్ళు నిర్మించడం అనేది జరిగింది. ఆ కారణంగా లబ్ధిదారులకు అప్పులు రుణం మిగిలింది. కానీ ప్రభుత్వం దాన్ని పట్టించుకోకుండా ఈరోజు అశ్రద్ధతో చేస్తా ఉంది. కోట్ల రూపాయలు ఈ భూమిలో పోసి కనీసం లబ్ధిదారుడికి ఇల్లు లేని పరిస్థితి చూస్తా ఉన్నా. పొలవన్నీ కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఆక్రమించుకొని వేసిన ఇల్లు వచ్చింది తప్ప ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చే టిట్కో ఇల్లు కానీ లేకపోతే ప్రభుత్వం అగ్రహారం రోడ్లో కానీ లేకపోతే అక్కడ మామిడిపాలెం దగ్గర ఇచ్చిన కానీ ఎక్కడే రా. ప్రభుత్వ కాలయాపన చేయటం, ఎంక్వైరీలు చేయటం ఈ విధంగా చేస్తూ ఉంది. కాబట్టి నిజంగా పేదవాళ్ళకి మధ్యతరగతి వాళ్ళకి ఇల్లు ఇచ్చే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి ఉంటే వెంటనే టిట్కోయిలు పూర్తి చేసి ఇవ్వాలా. అగ్రహారం దగ్గర ఉన్న ప్లాట్ కూడా వెంటనే 2 సెంట్ల ప్రకారం ఇవ్వాలా. కానీ లబ్ధిదారుల పేరుతోటి ఏరేసే కార్యక్రమం నిజమైన లబ్ధిదారులు వేరేయద్దని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తాము. తక్షణమే మౌలిక సదుపాయాలకి ఇల్లు కట్టడానికి డబ్బులు నిధులు కేటాయించాలని కోరుతున్నాం. ఒంగోలు రంగారాయుడు చెరువు వాకర్స్ అండ్ జిమ్ మేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. మహిళలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని, మహిళలు ఆరోగ్యంగా ఉంటే వారి కుటుంబం, సమాజం బాగుంటుందన్నారు. ఆటల పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. కేక్ కట్ చేసి స్వీట్స్ పంచిపెట్టారు. మల్లికార్జునరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కె లావణ్య, శ్రీదేవి, భారతి, శాలిని, రమ, పుష్ప, ఝాన్సీ, సుజన, అంజలి తదితరులు పాల్గొన్నారు. మనం మగవాళ్ళని తిట్టా చెప్పేది మీరు మారండి, వాళ్ళంతా కలిసి అందరికీ జరుగుతుంది. మనం ఏం చేయాలి ఏం చేయకూడదు అనేటువంటి వివేక శిక్షణ అనేటువంటిది పెరుగుతుంది. ఓపెన్ కాంపిటీషన్ లో బాగా జరుగుతున్నటువంటి వాళ్ళు చేస్తున్నారు. 33% ఉపయోగించుకొని బాగున్నారు. తప్పనిసరిగా తిరిగి వస్తాను, మీ అందరూ ఆశీస్సులు నాతో ఉంటాయని చెప్పేసి చెప్పింది మహిళా సంఘం. ఒక ఉమెన్ ఆఫ్ ఫైర్ అంటారు. మంచి ఉన్నతమైనటువంటి చదువులు చదివి చివరికి ఆమె అనుకున్నటువంటి టార్గెట్ ని ఓకే సార్ త్వరగా ముగిస్తాను, ఎందుకంటే అందరూ కూడా చాలా మంచి. థ్యాంక్ యూ. కొంచెం గ్యాప్ అయింది కాబట్టి నేను శ్రీదేవి గారు ఆ కొరత తీర్చారు ఈ సంవత్సరం అందరికీ. కానీ మహిళా దినోత్సవం అంటే ఇప్పుడు ఉన్న ఈ పరిస్థితిని బట్టి ఈ మన చెప్పొచ్చో చెప్పకూడదు మన టీడీపీ అన్నయ్య వాళ్ళు ఫస్ట్ మనం ఈ ప్రోగ్రామ్ చేద్దాం అన్నప్పుడు ఓకే అన్నాము. మనం ఇంతమంది పార్టిసిపేట్ చేస్తారు, ఇంత హ్యాపీగా మనం జరుపుకుంటారని నేను అనుకోలేదు. చాలా బాగా జరిగింది. మన వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. మగవాళ్ళు ఇంత సహకారంతో ఉంటే ఆడవాళ్ళు దేనిలో అన్ని రంగాల్లో ముందుకు వెళ్తారని నాకు చాలా చక్కగా అనిపించింది. సరే మేము బయటకు వెళ్తాం వస్తుంటాం, మాకు అలవాటే. కానీ హౌస్ వైఫ్స్ కూడా ఇంత చక్కగా వచ్చి మేమున్నామని చెప్పడానికి చాలా బాగా చేశారు. ఇక్కడ అన్నట్టు ఇట్లనే ప్రతి సంవత్సరం జరగాలని కోరుకుంటాం. శ్రీదేవి గారు ఎస్పెషల్. అన్నింటా నీవేగా, అన్నింటా నీవేగా, అన్ని రంగాలు నీవేగా, సమాజ గతిని మార్చే శక్తివి, సవాళ్ళనెన్నో ఎదుర్కొంటివి. సమాజ గతిని మార్చే శక్తివి, సవాళ్ళనెన్నో ఎదుర్కొంటివి. విజేతగా నువ్వు ఎదిగావమ్మా, నీకు సాటి ఇంకెవరమ్మా, నీకు పోటీ నీవేనమ్మా. జయ హో మహిళా, ఓహో మహిళా, సైన్యమే నీవుగా ఓ యుద్ధం. అక్కడి నుంచి ప్రారంభమైన తర్వాత
ప్రపంచం అంతా కూడా మహిళలు వివక్షతకు లోనవుతున్నారు అనేటువంటి ఉద్దేశంతో మన యుఎన్ఓ యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ ఐక్యరాజ్య సమితి అనేటువంటిది మనకి మార్చి 8వ తారీఖున అధికారికంగా ఈ మహిళా దినోత్సవం అనేటువంటిది జరుపుకోవాలి అని చెప్పేసి నిర్ణయించిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం మార్చి 8వ తారీఖున ఈ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని మనం జరుపుకుంటూ అదృష్టవంతులు మీరు. కేక్ మేడం గారు తినిపించండి ఫస్ట్. బులెటిన్లు బ్యాంకు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 24, 25 తేదీల్లో దేశవ్యాప్తంగా జరిగే బ్యాంకుల సమ్మెను విజయవంతం చేయాలని పలువురు ఉద్యోగ సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. బ్యాంకు ఉద్యోగ సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు ఒంగోలు నగరం నెల్లూరు బస్టాండ్లోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద నిరసన చేపట్టారు. బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడంతో పాటు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బ్యాంకులకు 5 రోజుల పని దినాలు కల్పించాలని కోరారు. బ్యాంకు యూనియన్లు ఇచ్చిన పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా ఈ నెల 24, 25 తేదీల్లో సమ్మెను చేపడుతున్నట్లు తెలిపారు. గత కొంతకాలంగా వివిధ రూపాల్లో ఆందోళనలు నిర్వహిస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. డిమాండ్లు సాధించుకునేంత వరకు ఉద్యమం జరుగుతుందని చెప్పారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా కన్వీనర్ రాజీవ్ రత్నదేవ్, శ్రీనివాసరావు, సుబ్బారావు, యూనియన్ నాయకులు పాల్గొన్నారు. 5 రోజుల పని విధానాన్ని వెంటనే అమలు చేయాలి. అదేవిధంగా అన్ని క్యాడర్లలో రిక్రూట్మెంట్ అనేది వెంటనే జరగాలి. టెంపరీగా పనిచేస్తున్న వాళ్ళందరినీ పర్మనెంట్ చేయాలి. మరియు అవుట్సోర్సింగ్ విధానాన్ని బ్యాంకుల్లో తీసేయాలి. ఇప్పటికే మొన్నటి వరకు 10 లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు ఉండేవాళ్ళం దేశవ్యాప్తంగా. ఇప్పుడు చూస్తే 8 లక్షల మందే ఉన్నాం. బ్యాంకు బ్రాంచ్లు అయితే పెరిగిపోతున్నాయి, కానీ రిక్రూట్మెంట్ అయితే జరగట్లేదు. దీనివల్ల బ్యాంకు ఉద్యోగులకి బాగా శ్రమ పెరిగిపోతుంది, వాళ్ళకి బాగా ఇబ్బంది కలుగుతుంది, ప్రజలకు కూడా ఇబ్బంది కలుగుతుంది. ఇవన్నీ సమస్యలు పరిష్కరించాలని మేము మొన్న ఫిబ్రవరి 7వ తేదీ నుంచి రేపు మార్చి 25వ తేదీ వరకు వివిధమైన సమ్మె కార్యక్రమాలు చేస్తున్నాం. ఇందులో భాగంగా ఈరోజు డెమాన్స్ట్రేషన్స్ చేస్తున్నాము. అదేవిధంగా రేపు 21వ తేదీ ఒంగోలులో బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నాము. అదేవిధంగా 24, 25వ తేదీ దేశవ్యాప్తంగా సమ్మె చేస్తున్నాం. బ్యాంకు ఉద్యోగులు, అధికారులు అందరం కలిసి ఆ సమ్మెకి మేము మీకు ఎలాగైతే అప్పుడు డిమానిటైజేషన్ అప్పుడు కానీ కోవిడ్ అప్పుడు కానీ ఎలా అయితే మేము సహకరించామో మీరు కూడా మా సమస్యలకి మేము పోరాడుతున్నాం కాబట్టి మీరు కూడా మాకు సహకరించాలని ప్రజలందరూ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. 5 డే బ్యాంక్ దాదాపు ఎక్సెప్ట్ బ్యాంక్స్ చెప్తే మిగతావన్నీ వర్కింగ్ డే 5 డేస్ నడుస్తున్నాయి. ఈ రోజుల్లో అన్ని యాప్స్ అన్నీ లైవ్గా అవైలబిలిటీ ఉన్నాయి. బ్యాంక్ వచ్చి పని చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. 5 డేస్ వర్క్ చేస్తే సరిపోతుందని ఆల్రెడీ రిపోర్ట్స్ అని ఇచ్చారు. దాని గవర్నమెంట్ అప్రూవల్ కోసం పెండింగ్, అదొక మెయిన్. అట్లానే గ్రాట్యుటీ సెంట్రల్ గవర్నమెంట్ 20 lakhs ఇస్తున్నారు, మాకు 25 lakhs ఇవ్వాలి, అదొకటి. అట్లా బ్యాంకులో దాదాపు 10 లక్షల మంది ఎంప్లాయీస్ ఉంటే సంవత్సరానికి 50,000 మంది దాకా రిటైర్డ్ అయిపోతున్నారు. సఫిషియెంట్ రిక్రూట్మెంట్ లేదు. దీనివల్ల బ్రాంచ్ మేనేజర్ కూడా ఒక ప్యూన్ ఉద్యోగం చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఇమీడియట్లీగా రిక్రూట్మెంట్ జరగాలని మేము కోరుకుంటున్నాము. దీనికోసం మేము ఫిబ్రవరి 7 నుంచి యాజిస్ట్రేషన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము. దేశవ్యాప్తంగా 10 లక్షల మంది పైన బ్యాంకు ఉద్యోగులు సంయుక్తం అవుతున్నారు. ఈ సమ్మె బాగా ఉధృతంగా ఉంటుంది. మీ అందరూ మాకు సపోర్ట్ చేయాల్సి కోరుతున్నాం. ఇది మా ఉద్యోగం మేము చేసే జీతాల కోసం చేయడం కాదు, ఇది పబ్లిక్ కోసం ప్లస్ స్టాఫ్ రిక్రూట్మెంట్ కోసం చేస్తున్న ఉద్యమం. మీ సహకారం మాకు ఉండాలని కోరుకున్నాం. థ్యాంక్ యూ. ఇవాళ బ్యాంకుల్లో సరైన రిక్రూట్మెంట్ లేదు. సరైన రిక్రూట్మెంట్ లేని కారణంగా అనేక మంది ఈ ఒత్తిడికి తట్టుకోలేక బలవంతంగా ఆత్మహత్యలకు గురి కావాల్సిన పరిస్థితి. ఇవాళ కింద క్యాడర్ నుంచి కూడా ఇవాళ బ్యాంకుల్లో మీరు చూసినట్టయితే అంత టెంపరీ ఎంప్లాయీస్, స్వీపర్స్ కానీ, లో క్యాడర్ ఎంప్లాయీస్, సబ్ స్టాఫ్ క్యాడర్ కానీ వాళ్ళందరూ కూడా అవుట్ సోర్సింగ్ ఇచ్చి మరి టెంపరీ జీతాలు ఇచ్చి వాళ్ళకి పనిచేయించుకునే పరిస్థితి. మరి బ్యాంకులో అన్ని క్యాడర్లోనూ రిక్రూట్మెంట్ జరపాలి, అవుట్ సోర్సింగ్ ఎత్తేయాలి, టెంపరీగా పనిచేస్తున్న వాళ్ళందరినీ పర్మనెంట్ చేయాలి.
ఫైవ్ డే బ్యాంకింగ్ మరి అన్ని డిపార్ట్మెంట్స్లోనే ఉంది. ఫైవ్ డే బ్యాంకింగ్ కూడా అది జెన్యూన్ డిమాండ్. అది ఎప్పుడూ ఒప్పుకున్నారు, ఇంతవరకు గవర్నమెంట్ దగ్గర క్లియరెన్స్ రాలేదు, పెండింగ్లో ఉంది. అలాగే పెన్షన్ అప్డేషన్ కూడా మరి రిటైర్ అయిన వాళ్ళందరికీ కూడా సరైన పెన్షన్ విధానం కావాలని చెప్పి ఈ డిమాండ్స్ అన్నిటి మీద మేము ఈ 2 రోజులు మార్చి 24, 25 సమ్మెలోకి వెళ్తున్నాం. ఎన్జీఓ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ కృషి చేస్తారని డీజీఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ దామచల్ల నాగసత్యలత అన్నారు. నగరంలోని ఎన్జీఓ హోంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమానికి నాగసత్యలత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మహిళలు పురుషులు అందరూ సమానంగానే భావించి ముందుకు వెళితే సమాజం ముందుకు వెళుతుందన్నారు. చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ వాటి సమస్యలను పరిష్కారం దిశగా ఆలోచించి చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. మహిళలు ఉద్యోగాలు చేస్తున్నారంటే ఇంటిలో అందరూ కూడా ప్రోత్సాహం ఉంటేనే చేస్తున్నారని, దాన్ని దృష్టిలో ఉంచుకుని మహిళలు వారి పిల్లలను బాగా చదివించి మంచి భవిష్యత్తు తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉందని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చే పథకాలను కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లి వారికి అందించినప్పుడే ఉద్యోగాల సహకారం నెరవేరుతుందన్నారు. ప్రతి ఒక్క మహిళకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అసమానతలు లేని గొప్ప సమాజం కోసం అందరూ కష్టపడదామన్నారు. కార్యక్రమానికి ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ మహిళా చైర్పర్సన్ కె కోటేశ్వరమ్మ అధ్యక్షత వహించారు. గౌరవ అతిథులుగా ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కె శరత్ బాబు, కృష్ణారెడ్డి, ఆయుష్ డిప్యూటీ డైరెక్టర్ పద్మజాతి, మహిళా రాష్ట్ర నాయకురాలు మాధవి, గీతాలక్ష్మి, శిరీష, శివకుమార్, వెంకటేశ్వరరావు, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఆర్ సుశీల, మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. గత 3 రోజులుగా జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న క్రీడాకారులకు బహుమతులు అందజేశారు. మరి మహిళా దినోత్సవం అయినప్పటికీ చాలా చెప్పారు అందరూ మహిళల గురించి, అంతర్జాతీయ మహిళల గురించి, ఉద్యోగస్తుల సమస్యల గురించి అందరూ వివరించారు ఇప్పటివరకు అందరూ. ఒకటి అంటే నేను చెప్పదలుచుకున్న 2 మాటలు చెప్పదలుచుకున్నానండి. ఏదైనా సరే ఇప్పుడు అందరూ చెప్పారు నిజంగానే పురుషుడు వెనకాల స్త్రీ ఉన్నట్టే స్త్రీ వెనకాల పురుషుడు ఉంటాడని చెప్పని, అది నిజం. ఇప్పుడు మీరందరూ ఇక్కడికి వచ్చి ఇంతసేపు టైం స్పెండ్ చేసి తిరిగా ఉద్యోగం చేసుకోగలుగుతున్నారంటే ఫ్యామిలీ సపోర్ట్ చేయలేకపోతే ఎవరైనా రాగలుగుతారా? ఇంట్లో మిమ్మల్ని మీ తల్లిదండ్రులు చదివించలేకపోతే ఇంతవరకు వచ్చేవాడా? కరెక్టే, చాలా మంది చెప్తూ ఉన్నారు పిల్లలు అదే ఆడపిల్ల అంటే మైనస్, అబ్బాయి అంటే ప్లస్ అని చెప్పని. అది ఒక టైంలో ఇప్పుడు కూడా ఒక 20% ఉండొచ్చు, కానీ 80% ఇప్పుడు ఇంకా ఆడపిల్ల అంటే మైనస్ అని చెప్పి ఎవరు ఆలోచించట్లేదు. ఇదంతా ప్రతి అమ్మాయిని కూడా ఊళ్ళో తీసుకోవాలి, ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఉన్న దాంట్లో మా అమ్మాయి బాగా చదువుకోవాలి, బాగా పేరు తెచ్చుకోవాలి, మంచి ఉద్యోగం చేసుకోవాలని చెప్పని. ఒకటి మనందరూ ఆలోచించాల్సిన ముందు నెగిటివ్నెస్ తీసేద్దాం మన మైండ్లో నుంచి. ప్రతిదీ అంటే ఆడమ్మాయి అంటే ఇది తప్ప, అది తప్ప, ఇలాగ ఎవరో ఏదో అనుకుంటున్నారా, లేకపోతే ఇంట్లో ఇదే సమస్య అని చెప్పి ఏదున్నా సరే మీ హస్బెండ్తో అవనివ్వండి, ఫాదర్తో అవనివ్వండి చెప్పండి. విషయంలో కూడా అన్ని విధాల ముందంజ ఉంటూ ఫ్యామిలీ పరంగా కానివ్వండి, ఆఫీస్లో కానివ్వండి, ఎక్కడైనా కానీ వారి యొక్క ఉన్నటువంటి స్థితిగతులన్నింటినీ కూడా మేనేజ్ చేసుకుంటూ ఆఫీసులో ఒక ఆఫీసర్గా బిహేవ్ చేస్తూ వారి యొక్క విధులను నిర్వర్తిస్తూ ఇంట్లో కూడా అలాంటి విధులను నిర్వహిస్తూ అన్నింటా ముందంజ ఉన్నారు. అట్లానే వారి దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే మొదటి నుంచి చూసినట్లయితే మన తల్లి, అమ్మమ్మ, తర్వాత మన అక్క, చెల్లి ఈ విధంగా బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తే ప్రతి ఒక్కరూ కూడా ముందు తరాల వాళ్ళకి ఎలా ఉండాలి, బయట ఎలా ఉండాలి, ఇంట్లో ఎలా ఉండాలి అనేది నేర్పిస్తూ వచ్చారు. అదేవిధంగా అందరూ ఉంటున్నారు. ఎంత ఉద్యోగాలు ఉన్నప్పటికీ వారి కుటుంబ సభ్యులతో వాళ్ళు ఎలా ఉండాలి అనేది మర్యాదపూర్వకంగా నడుచుకుంటూ వారి ఒక గౌరవాన్ని పెంపొందించుకుంటూ ముందుకు వస్తున్నారు. అందరు బట్టి మీ అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది శ్రామిక మహిళల పోరాట దినం. ఇది 1917లోనే
క్లారా జెట్కిన్ నాయకత్వంలో 17 దేశాలు కలిసి 17 దేశాల్లోని మహిళలు కలిసి చేసిన పోరాట ఫలితంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం మహిళల పోరాటాల దినంగా పేర్కొనబడింది. తానే ఎన్నో మహిళలు సాధించుకోవడం జరిగింది, మహిళా హక్కులు సాధించుకోవడం జరిగింది. మనం అనాదిగా మహిళలు పితృస్వామిక వ్యవస్థ ప్రారంభమైనప్పటి నుండి కూడా అన్ని హక్కులు మనం పోరాటాల ద్వారానే సాధించుకున్నాం. ఎందుకంటే మహిళల హక్కులు మొదట్లో మనం సతీ సహగమనం పేరిట, అలాగే కొన్నాళ్ళు వరకట్నం పేరిట, మరికొన్నాళ్ళు భ్రూణ హత్యల పేరిట. ముఖ్యంగా సంఘం గురించి చెప్పుకోవాలి. సంఘం లేనిది ఉద్యోగులు లేనిది సంఘాలే ఉండవు. అలాంటి క్రమంలో మహిళల కోసం పోరాటాలు మరి మన వెనుకుండి జరిపిస్తున్నటువంటి ఘనత మన నాయకులది. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను మీటింగుల్లో, మనకి స్టేట్ టీసీ జరిగేటప్పుడు విజయవాడలో మా సమస్యల మీద ముందు చెప్పేది సత్యబాబు గారు, బాబు నువ్వు సమస్య లేదు రావా అని ఎన్నో వెనుకబడిన తరగతుల సంక్షేమం స్వయం ఉపాధి లక్ష్యంగా 1999-2004లో టీడీపీ ప్రభుత్వం ఆదరణ పథకాన్ని అమలు చేసింది. బీసీలకు రాయితీపై పరికరాలు అందించి వేల మంది స్వయం ఉపాధికి బాటలేసింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు ఆ పథకాన్ని నిలిపివేశాయి. ప్రస్తుతం పాలనా పగ్గాలు చేపట్టిన కూటమి ప్రభుత్వం బీసీలకి తిరిగి ఊతమిచ్చేందుకు నిర్ణయించింది. ఆ మేరకు ఆదరణ 3 పథకం అమలుకు పచ్చ జెండా ఊపింది. ప్రస్తుతం అనేక రంగాలు మార్పులు చోటు చేసుకున్నాయి. సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. కుట్టు మిషన్లు, వాషింగ్ మిషన్లు, ప్లంబింగ్, ఎలక్ట్రిక్ సామగ్రి వంటివి అందజేసింది. తద్వారా అప్పట్లో జిల్లా సుమారు 13,386 మంది లబ్ధి పొందారు. బీసీ కార్పొరేషన్ సంబంధించి బీసీలకి ఆదరణ 3 పథకం ద్వారా బడ్జెట్లో 1000 కోట్లు నిధులు కేటాయించడం జరిగింది. దానిలో భాగంగా బీసీఎండీ గారి యొక్క ఆదేశాల మేరకు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు సత్యనారాయణ సార్ గారి యొక్క ఆదేశాల మేరకు జిల్లాలో బీసీల్లో 13 కేటగిరీ ఐటమ్స్లో మొత్తము 335 యూనిట్లు గతంలో 2018-19లో ఆదరణ 2 పథకం ద్వారా జిల్లాలో లబ్ధిదారులకి 13,985 మందికి ఇవ్వడం జరిగింది. 90% సబ్సిడీ, 10% బెనిఫిషియరీ కాంట్రిబ్యూషన్ తోటి. ఇప్పుడు ఈ యొక్క ఆదరణ 3 పథకం ద్వారా మండల స్థాయిలో కుల సంఘాలు, వృత్తి సంఘాలతోటి ఈ 13 కేటగిరీలకు సంబంధించినటువంటి బాస్కెటరీ, స్టోన్ కటింగ్, కార్పెంటరీ, రజికా నాయి బ్రాహ్మిన్, తర్వాత టైలరింగ్, కుమ్మరి, పాటరీ, ఎర్త్ వర్క్స్, వీవింగు, జనరల్ పవర్ టూల్స్, గోల్డ్ స్మిత్స్, మిల్క్ బిజినెస్, మొత్తం 13 కేటగిరీలో 335 రకాలైనటువంటి వస్తువులు ఇవ్వడానికి ప్రభుత్వం సూచనప్రాయంగా తెలియజేయడం జరిగింది. ఆదరణ 3 పథకం అమలుకు సంబంధించి వృత్తిదారులకు ఏ రకం పరికరాలు కావాలి, నాణ్యత పరంగా ఆధునికమైనవి అందించేందుకు ఏ కంపెనీలవైతే బాగుంటాయి వంటి వివరాలు సేకరించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఆయా సంఘాల నాయకులతో అన్ని ఎంపీడీఓ, మున్సిపల్ కార్యాలయాల్లో ఈ నెల 7వ తేదీలోపు సమావేశాలు నిర్వహించి వివరాలను ఒంగోలులోని జిల్లా బీసీ కార్పొరేషన్ కార్యాలయానికి అందిస్తారు. ఆ మేరకు జిల్లా బీసీ కార్పొరేషన్ ఈడీ ఎం వెంకటేశ్వరరావు ఉత్తర్వులు జారీ చేశారు. తదనంతరం మార్చి 2వ వారంలో నియోజకవర్గ, జిల్లా స్థాయిలో సమావేశాలు నిర్వహించిన అనంతరం పథకాన్ని అమలు చేస్తారు. మండల స్థాయిలో గౌరవ ప్రజాప్రతినిధులు, కుల సంఘాలు, వృత్తి సంఘాలతోటి ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్స్ సమావేశాలు ఏర్పాటు చేసి వాళ్ళకి ఏ కేటగిరీ ఏ యూనిట్లు కావాలి, దాని యూనిట్ కాస్ట్ ఎంత, ఏ కంపెనీ కావాలనేది వాళ్ళు డిసైడ్ చేసి మాకు ఇస్తే మినిట్స్ మరియు ఫోటోల రూపంలో అందించిన ఆ విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేసి ఈ యొక్క బీసీల్లో అధునాతన పనిముట్లు, టెక్నాలజీతో కూడినటువంటి పనిముట్లు ఉత్పత్తి పెంచడానికి గతంలో రోజుకి 1-2 వస్తువులు చేస్తే వాళ్ళ టెక్నాలజీ మిషనరీ ఉపయోగించి 4-5 వస్తువులు తయారు చేసి వాళ్ళ యొక్క ఆర్థికంగా వాళ్ళ కాలమైన నిలబడే విధంగా ఆర్థిక స్వావలంబన దిశగా మన కూటమి ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు.
బీసీలకి స్వయం ఉపాధి రుణాలు, నిరుద్యోగ యువతకు సంబంధించి బీసీలు, ఈడబ్ల్యూఎస్, కాపులకు సంబంధించి జిల్లాలో 2162 మందికి 56 కోట్లతోటి ప్రణాళికతో సిద్ధం చేసి యూనిట్లన్నీ కూడా శాంక్షన్ చేయబోతున్నాం. అదేవిధంగా ఇప్పుడు రీసెంట్గా ఆదరణ 3 పథకం ద్వారా బడ్జెట్లో కేటాయింపులు కూడా జరిగింది. కాబట్టి మన జిల్లాకు సంబంధించి మన మంత్రి గారు, అదేవిధంగా గౌరవ ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీ చైర్మన్స్, అదేవిధంగా అందరూ సర్పంచులు, ఎంపీటీసీలు అందరి సహకారంతో, అధికారుల యొక్క సహకారంతో ఈ యొక్క ఆదరణ 3 పథకం ద్వారా ఖచ్చితమైనటువంటి లబ్ధిదారులు ఎంపిక చేసి వారికి యూనిట్లు ఇచ్చే విధంగా ఆ యూనిట్ కాస్ట్స్ కంపెనీలతో సహా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. కాబట్టి మండల స్థాయిలో ఈ యొక్క కుల సంఘాలు, వృత్తి సంఘాలు, బీసీలలో ఎవరైతే ఉన్నారో వారికి ఏ వస్తువులు కావాలనేది జిల్లా స్థాయిలో కాన్స్టిట్యూన్సీ లెవెల్లో కూడా త్వరలో ఈడీ మరియు కలెక్టర్ మేడం గారి ఆధ్వర్యంలో సమావేశాలు ఏర్పాటు చేయబోతున్నాం. దానికి సంబంధించి వారు మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో ఏదైతే కార్యక్రమాలు వాళ్ళు ఇచ్చారో యూనిట్లు అవన్నీ కూడా జిల్లా స్థాయిలో సమీక్షించుకొని మన జిల్లాకి ఏ రకమైన యూనిట్ కావాలి, ఏ యూనిట్లు కావాలంటే ప్రభుత్వం తెలియజేసి బీసీ లబ్ధిదారులకు ఆదరణ 3 పథకం ద్వారా ఈ కుల వృత్తి సంఘాల వాళ్ళు ప్రత్యేకంగా యూనిట్లు వారిని ఉపయోగించుకొని వారి యొక్క ఆర్థిక స్వావలంబన దిశగా పయనించడానికి బీసీ కార్పొరేషన్ ద్వారా ప్రత్యేక చర్యలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్కాపురంకి విచ్చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బ్యాంక్ లింకేజ్ రుణాలు 1826.43 కోట్ల రూపాయల చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలను లక్షాధికారులుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ప్రవేశపెట్టిన లక్షాధికారి పథకం కింద జిల్లాలో లక్షాధికారులైన మహిళలను సత్కరించారు. స్త్రీ నిధి కింద 1,00,000 మందికి 1000 కోట్ల రుణాలను అందజేశారు. అలానే చేనేత కార్మికులు అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో చేనేత కార్మికులకు నూలు పంపిణీ చేశారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా ఆధునిక వ్యవసాయం చేస్తున్న మహిళలను సత్కరించారు. 1,00,000 మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలనే లక్ష్యంతో రూపొందించిన బ్రోచర్ను ఆవిష్కరించారు. 3 లక్షల ఉత్పత్తులతో ఆన్లైన్ ద్వారా వ్యాపారం చేసి వరల్డ్ రికార్డు సాధించిన మహిళను సత్కరించి వరల్డ్ రికార్డు అందజేశారు. వివిధ రంగాల్లో అభివృద్ధి సాధించిన 100 మంది మహిళల విజయ గాథల పుస్తకాన్ని ఆవిష్కరించారు. వీటితో పాటు మరికొన్ని సంస్థల ద్వారా అందజేసిన చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి, కలెక్టర్ తమీం అన్సారియా తదితరులు పాల్గొన్నారు. అయితే ఇది ఇట్లా మనకి కావాల్సిన విధంగా థర్మాకోల్ షీట్స్ కట్ చేసుకుని మనకి ఏ విధంగా ఇంట్లో కావాల్సిన వస్తువులన్నీ అలా అల్లుకోవడం జరుగుతుంది. ఎక్కువ ఉంది కదా సార్, ఇవి పంట పండిన తర్వాత ఈ స్టెమ్స్ అనేవి రైతులు పారేస్తారు కదా సార్, అలా పారేసిన దాంట్లో కూడా మేము ఇప్పుడు ఫైబర్ నేషనల్ డిజైన్ సెంటర్ ఫ్రమ్ యూ, హౌ మెనీ సెంటర్స్ దే ఆర్ వర్కింగ్? ఎంతవరకు ఇప్పటికే టేబుల్ మీద అందుకుంటున్నారు. పిల్లలకు గౌరవ ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా సన్మాన కార్యక్రమం నలుగురికే కాదు, రాష్ట్రానికే కాదు, దేశానికే కాదు, ప్రపంచానికి ఒక ఉన్నత స్థాయికి దారిని బంగారమ్మ కవిత గారిని ఆహ్వానిస్తున్నాం. స్త్రీనిధి ద్వారా 1000 కోట్ల రుణాలు అందజేయడం జరిగింది. పుస్తకంలో ఉన్నటువంటి మహిళల విజయ గాథలు ఈ రోజు అందించడం జరుగుతుంది. నందితా శర్మ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. నమస్కారం అండి. Nice, excellent, excellent, good gesture. Thank you, sir. Thank you, Mr. Richard. Please come. I request Mr. Christopher from America. Please come forward. What is the World records. ఇది కూడా మనకే సార్, అంటే వరల్డ్ రికార్డ్ యూనియన్ లో ఒక ఉమెన్ రమ్మనండి. It is your achievement.
అటు చూడమ్మా రా అటు చూడండి ముగ్గురు అటు చూడండి అటు చూడండి ఓకే మా గుడ్ కంగ్రాచులేషన్స్ బాగా చేశారు ఎక్సలెంట్ వెరీ నైస్ The state of Andhra Pradesh, I know only little bit. The state of Andhra Pradesh has not created ripples, sir. It has created waves, and these waves have gone across borders of states, where we are asked from multiple states, how is Andhra Pradesh doing it? How are they transforming the state of Andhra Pradesh via the women of Andhra Pradesh? And honestly, I don't know what the secret sauce is. I think it could be the administration, it could be the వంటింటికే పరిమితమైన మహిళ నేడు అంతరిక్షంలోకి వెళ్తుందని నగర మేయర్ గంగాడ సుజాత దామచెల్ల నాగసత్యలత అన్నారు. రవిప్రియ మాల్లోని కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో జనసేన జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్, జిల్లా నాయకులు రవిశంకర్ గ్రూప్స్ చైర్మన్ కంది రవిశంకర్ పాల్గొన్నారు. జనసేన వీర మహిళ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ మహిళ లేకుంటే పురుషుడు లేడని, అటువంటి మహిళ అన్ని రంగాల్లో ముందుంటుందన్నారు. ప్రతి రంగంలో మహిళ ముందుండాలని తెలిపారు. అతిథులను సత్కరించారు. కార్యక్రమంలో డాక్టర్ జ్యోత్స్న, కోమలి, శ్రీదేవి, కోచూరి శిరీష, ఉషా, కొల్లా సౌజన్య, కళ్యాణి, సాయి, ముంతాజ్, నల్లబోలు సుజాత, చనపతి రాంబాబు, పిల్లి రాజేష్, చిట్టెం ప్రసాద్, ముత్యాల కళ్యాణ్, యూనిస్ బాయ్, సాయి తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం గురించి, అంతా స్త్రీ హక్కుల గురించి, సమానత్వం గురించి అంటాను అంతా చెప్పి కరెక్ట్ అండి. అందరూ చెప్పిందంతా కూడాను ప్రతి ఒక్కరికి, అంటే ప్రతి భర్తకి భార్య సపోర్ట్ ఎంత అవసరం, అలాగే భార్య కూడా భర్త సపోర్ట్ అవసరం తప్పకుండా. అది లేదే ఎవరు ఏమీ చేయలేము. ప్రతి ఒక్కరిని కూడా అందరం కూడా అంటాను. ఫ్యామిలీ సపోర్ట్ ఇప్పుడు చెప్పారు రియాజ్ గారు, కరెక్ట్. అది స్త్రీకి ఫ్యామిలీ సపోర్ట్ అంత మెయిన్. ముందు భర్తకి భార్య సహకారం సరిపోదు. కానీ మనందరికి ఇప్పుడు మనం బయటకు వచ్చి చాలా మంది ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. చాలా మంది అంటూ ఇంత ఇదిగా రాగలుగుతున్నారంటే ఇంట్లో ఫ్యామిలీ సపోర్ట్, మదర్ అవనివ్వండి, అత్తగారు అవనివ్వండి, ఎవరైనా సరే మన పిల్లల్ని చూసుకున్నా ఎవరైనా సరే ఆ సపోర్ట్ లేని ఎవరు బయటకు వచ్చి ఏ పని చేయలేరు. అది నిజం, కరెక్ట్. అది ఇంకొకటి అండి, మనం చాలా మంది ఇప్పుడు చెప్తూ ఉన్నారు ఇంకా అంటే ఆల్మోస్ట్ 80% మంది ఇప్పుడు ఆడపిల్ల అంటే మైనస్ అని, అబ్బాయి అంటే ప్లస్ అని చెప్పి ఆలోచించి అందరూ బయటకు వచ్చారు. అమ్మాయికి కూడా మంచి చదువు కావాలి, అమ్మాయిని కూడా ఎడ్యుకేట్ చేయాలి, ఆడపిల్ల కూడా ప్రతి రంగంలోనే ముందుండాలని చెప్పి కోరుకుంటున్నారు అందరూ కూడాను. మన బాధ్యతగా తీసుకోవాలంతా. ఎవరో చేస్తారు, మనకు తగ్గ సహాయం మనం చేయగలుగుతాం అంతే తప్ప ఏదో ఎక్కడ ఎంతో చేయాలని కాదు. కానీ చిన్న సహాయం అయినా సరే వాళ్ళు ఎడ్యుకేట్ చేయగలిగితే ఇంకా చాలా మంది మారుతారు అంతాను. ఒక్క 20% ఉన్నారు. ఇంకా ఆ 20% కూడా మన చేతుల్లో మనం మార్చగలిగి నెక్స్ట్ ఇంకా ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి 100% కూడా స్త్రీలు అందరూ ఎడ్యుకేట్ అయ్యేలా మనం చూసుకుంటే చాలా బాగుంటుంది నా కోరిక. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంకొకసారి అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మహిళా దినోత్సవం అంటేనే మహిళ అందరికీ పండుగ, ఏడాదికి ఒకసారి వస్తుందా అనేది మనకి ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా చేసుకునే రోజు. కానీ ప్రతి మహిళ కూడా మహిళా దినోత్సవం ప్రతిరోజు ఉంటుంది. ఎందుకంటే మనం చాలా పుస్తకాలు చదువుకున్న వాళ్ళ పేపర్ అంతా కూడా మహిళల గురించే రాశారు. స్త్రీ లేకపోతే జన్మ లేదు, జన్మం లేదు, స్త్రీ లేకపోతే గమనం లేదు, స్త్రీ సృష్టికి మూలం. కాబట్టి స్త్రీని గౌరవించడం మన సాంప్రదాయం. అయితే ఇది రాకముందే, ఈ మహిళా దినోత్సవాలు రాకముందే మన భారతదేశం సంస్కృతి సంప్రదాయాలకు నిలయం. స్త్రీని దేవతామూర్తిగా మరి కొలువు చేశారు అని అంటే, ఎందుకంటే మనకి పురాణాల కాలం నుంచి కూడా స్త్రీకి ఎంతో గౌరవప్రదమైన స్థానం ఉంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది ఒక పెద్ద పండుగలాగా చేసుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో గత 20 సంవత్సరాల నుంచి ఇది చాలా బాగా ప్రముఖంగా తయారైంది.
ఈ రోజు మనకి చాలా గొప్ప రోజు. ఇందాక మేయర్ గారు కూడా గట్టిగా చెప్పారు నాకు ఈ రోజు మా రోజు అని. అందుకని మేయర్ గారు కూడా తప్పదుగా నా ధన్యవాదాలు చెప్తున్నాము మగవాళ్ళ తరఫున. ఎందుకంటే ఈ రోజు మేమందరం మీరు పని చేయకుండా మేమే పని చేస్తామని చెప్తున్నాము. అందుకని చెప్పి వంట స్విగ్గీ నుంచి ఆర్డర్ పెట్టి తెప్పించుకుంటాము ఈ రోజు మనకు. ఎందుకంటే ఈ రోజు మన వీర మహిళలు అంటే మన జనసేన పార్టీలో ఎంతో గొప్పగా ఉన్న ఒక పేరు ప్రత్యక్షంగా ఉంది. ఇలాంటిది మనకి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఆయన చెప్తూ ఉంటారు నా పార్టీకి వెన్నుపూసలాగా వీర మహిళలు ఉన్నారని. ఎందుకంటే మీ త్వరవ మీ దాన్ని బట్టి ఉంది అందుకని చెప్పి ప్రతి ఒక్కరిని చేస్తూ ఉంటారు. నాకు కూడా ఈరోజు నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చానంటే మా మిస్సెస్ ప్రతి దానికి నాకు అండగా నిలబడి ప్రతి దానికి చిన్నగా దగ్గర పెద్ద కానీ మాలు కట్టేటప్పుడు కానీ నేను బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు కానీ విల్లాస్ కడుతున్నాను. విల్లాస్లో కూడా ప్రతి ఒక్క దానికి వచ్చి చూసి నేను బొద్దుమాములు ప్రతిరోజు ఇంటికి రాగానే అడిగింది ఏం చేశారండి నేను ఇల్లు వద్ద నేను ఇస్తున్నా ఉన్నా ఒప్పుకోదు. చెప్పి రిజల్ట్ వచ్చేదాకా అది చూసుకొని అప్పుడు సార్లు ఎక్కడ అయింది. ఎందుకంటే ఈ రోజు మహిళలైన వాళ్ళు వీళ్ళు చాలా ప్రేమ పై చేసేవాళ్ళని కానీ చాలా గొప్పగా ఉన్నారు. అందుకని మీ అందరికీ ఇంకొకసారి నా చేతులకి ధన్యవాదాలు చెప్తున్నాను. నమస్కారాలండి. థ్యాంక్ యూ వెరీ ఎన్ని కష్టాలైనా సరే ఒక మగాడు విజయం సాధించాడంటే ఆ మగాడు కనుక స్త్రీ ఉండాల్సిందే. స్త్రీ లేనిదే జీవితం లేదు. ఎందుకంటే ఒక అక్కగా కానీ ఒక చెల్లిగా కానీ ఒక కూతురుగా కానీ ఒక తల్లిగా కానీ ఏ పిలుపు దింపినా స్త్రీకి మాత్రం అది సొంతం. రాబోయే రోజుల్లో ఆర్థికంగా సామాజికంగా ఉద్యోగాల్లో సమాన హక్కులు కల్పించుకొని ఉన్నతమైనటువంటి స్థానాల్లో మీరందరూ కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరందరూ చల్లగా ఉండి మమ్మల్ని అందరినీ జీవించాలని చెప్పి మరొకసారి మీ శ్రీమూర్తులందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఓకేనా? It's done. కేశవస్వామిపేటలోని శ్రీ విజయదుర్గ అమ్మవారి దేవస్థానంలో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి 30 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అమ్మవారికి సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీనిలో భాగంగా ఉదయం పసుపు కుంకుమ పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించి లలిత సహస్రనామ పారాయణతో లక్ష కుంకుమార్చన జరిపించారు. అనంతరం అమ్మవారిని సుందరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. రాత్రి అమ్మవారికి నగరోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. మేళతాళాలు డప్పు విన్యాసాలతో కాళీమాత నంది వేషధారణలతో నగరోత్సవం కన్నుల పండుగగా సాగింది. అర్చక స్వామి వేదసాయి పూజా కార్యక్రమాలను జరిపించారు. సకల దేవతా స్వరూపంగా భావించే గోమాత సేవలో నిరంతరం తరిస్తున్న గో సేవికలు రాధా రమణలను అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శ్రీగిరి గిరి ప్రదక్షిణ కమిటీ ఆధ్వర్యంలో
సత్కరించుకోవడం అదృష్టంగా భావిస్తున్నామని అధ్యక్షులు రాధా రమణ గుప్తా జంధ్యం పేర్కొన్నారు. శ్రీపాపుజీ గో సంరక్షణశాల ప్రాంగణంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సమావేశం నిర్వహించారు. భారతీయ సనాతన హిందూ సాంప్రదాయంలో మహిళా మూర్తులకు ఉన్నత స్థానమిచ్చి ప్రతిరోజు ప్రతిక్షణం వారిని గౌరవ భావంతో చూడటం, వారి ఆశీస్సులు పొందడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో తూనుగుంట మల్లికార్జునరావు, నేరెళ్ల శ్రీనివాసరావు, దనిశెట్టి రామునాయుడు, తుమ్మపూడి బుచ్చిబాబు, తుమ్మపూడి ఏడుకొండలు, సామి రాఘవేంద్రరావు, దనిశెట్టి పావని, బి విజయరావు, తీగల సత్యవతి తదితరులు పాల్గొన్నారు. పెట్టండి, మీరు చేయబెట్టండి. సంరక్షణశాలలో గోవులకు సేవ చేసుకుంటూ స్వామివారి అనుగ్రహాన్ని పొంది ఉన్నారు. వీరికి సత్కారం చేయడం మేము మా అదృష్టంగా భావిస్తూ, మామూలుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటే సంవత్సరానికి ఒకసారి వస్తుంది. కానీ మన హిందూ భారతీయ సాంప్రదాయంలో మాతృమూర్తిని మనం ఎల్లవేళలా ప్రతిరోజు పూజించుకుంటూ కొలుచుకుంటూనే ఉంటాం. గోమాతగా, భూమాతగా, నదీ తల్లిగా, ఇలా ప్రతి మాతృమూర్తులను గౌరవిస్తూ ఉంటాం. ఇలాంటి సందర్భంలో మనం ఈరోజు ఎందుకు సన్మానం చేయాలనుకుంటే అంతర్జాతీయంగా ఒక అకేషనల్గా ఉన్నది కాబట్టి ఈరోజు చేయడం జరిగింది. ఈ ఒకరు రాధ గారు, ఒకరు వచ్చేసి రమణ గారు, వీరు గోసంఘంలో గోమాతలకు సేవ చేసుకుంటూ గోమాతల అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొంది ఉన్నారు. ఈ సందర్భంగా వీరికి సన్మానించుకోవడం చాలా సంతోషంగా ఉన్నది. ఓం నమో వెంకటేశాయ. నా పేరు తీగల సత్యవతి. అద్దంకిలోని కలవకూర్ రోడ్లో రైస్ మిల్ వద్ద ఆటో సైకిల్ ఢీకొన్న ప్రమాదంలో వెంపరాల గ్రామానికి చెందిన 55 సంవత్సరాల మంద కోటేశ్వరరావుకు తీవ్ర గాయాలయ్యాయి. 108 సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ప్రథమ చికిత్స అనంతరం అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. తీవ్ర గాయాలై అపస్మారక స్థితిలో ఉన్న కోటేశ్వరరావు వైద్యులు పరీక్షించి మెరుగైన వైద్యం కోసం ఒంగోలు రిమ్స్ కి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డి న్యూస్ లో నేటి మాట. ఆడవాళ్లే ఈ సమాజంలో అసలైన ఆర్కిటెక్ట్లు. ఇంటితో పాటు సమాజాన్ని, విశ్వాన్ని కూడా నిర్మించగలరు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం.